ఇది లోకంలో ఉన్న వాళ్ళు ప్రేమను ఓ రెస్టారెంట్కి తీసుకెళ్తారు, లేకపోతే ఓ బీచ్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ ప్రపోజ్ చేస్తారు. ఏంటంటే ఇవన్నీ లోకంలో జరుగుతున్న విషయాలు. దాన్ని మనం పక్కన పెడితే, దేవుడు తన ప్రేమను వెల్లడిపరచడానికి, తన కాపుదలను వెల్లడిపరచడానికి, మనల్ని ఆవరించడానికి, ఆదరించడానికి అరణ్యంలోనికి ప్రభు తీసుకెళ్తాడు. చెప్పండి కూడా మంది గట్టిగా హల్లెలూయా. అరణ్యములోనికి తీసుకొని వెళ్ళి దానితో నేను ప్రేమగా మాట్లాడతాను. నీ జీవితంలో ఒక శ్రమ, ఒక ఆపద, ఒక అరణ్యపు అనుభవం వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే ఆయన నిన్ను ఆవరించబోతున్నాడు, తన ప్రేమను వెల్లడిపరచబోతున్నాడు, తన కాపుదలను అందించబోతున్నాడు, నిన్ను తన స్వాస్థ్యముగా ప్రభు మార్చుకోబోతున్నాడు అనేదానికి ఒక నిదర్శనం. సమభూమిలో నడిచినప్పుడు కాదు, అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు కాదు, ప్రతికూలమైన పరిస్థితులను వెళుతున్నప్పుడు, పోరాటాల మధ్యలో సాగిపోతున్నప్పుడు, శ్రమల గుండె సాగిపోతున్నప్పుడు, కొండలు లోయలు కలిగిన అనుభవాలు సంచరిస్తున్నప్పుడు ఆ దేవుడు తన ప్రేమను మన ఎడల వెల్లడి చేస్తాడు.